मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మేడం కోసం మనం కొన్న గిఫ్ట్ చాలా బాగుంది కదా. అటు చూడండి, ఆయన కన్నా సార్ చొక్కాని వేసుకున్నారు. ఆయనకు దొంగ. మీరు ఎందుకని కన్నా సార్ షర్ట్ ని దొంగలిచ్చారు? నన్ను చూస్తుంటే ఎలా ఉంది? దొంగోడ్లా కనిపిస్తున్నానా నీకు? అది సరే, నా నుదుట మీద దొంగ అని రాసుందా ఏంటి? అరే భగవంతుడా, అరే రే, అందరూ విన్నారా? వీడు నన్ను దొంగ అంటున్నాడు, దొంగ అని అంటున్నాడు. సారీ సార్, సారీ అని తప్పుగా అనుకున్నాడు. నిజంగానే మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. అరే ఈయన దొంగ, లేకపోతే కన్నా సార్ షర్ట్ ఈయన దగ్గరికి ఎలా వస్తుంది? నోరు మూసుకునుండు. ఈ షర్ట్ నాకు బాబీ ఇచ్చింది, తెలుసుకో. ఏమైంది హనీ? ఈయనొక దొంగ. నేను హస్బెండ్ తో మాట్లాడుతున్నాను. ఇంతకీ ఏమైంది హనీ? వీడు నన్ను చూసి షర్ట్ ని దొంగతనం చేశాడని చెప్తున్నాడు. ఏంటి? నేను ఈ షర్ట్ ఈయనకి 6 నెలలకు ముందే గిఫ్ట్ గా ఇచ్చాను. కానీ ఈయన బాబీ ఇచ్చారనే కదా చెప్పారు. ఏంటి అనుమానమా? బాబీని నేనే. అందులో నీకేంటి సమస్య? సమస్య ఏంటంటే మా మేడం శాండల్ ని మీరే దొంగలించి వేసుకున్నారు. ఏంటి దొంగ? నేనా? కష్టపడే ఒక పేదమ్మాయి తనకు నచ్చినట్టుగా ఈ ప్రపంచంలో జీవించాలనుకుంటోంది. తనని మీరు దొంగ అంటున్నారా? నన్ను చూసి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మిమ్మల్ని అందరినీ ఊరికే వదిలిపెట్టను. ఈ శాండిల్స్ ని మా నాన్నగారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, నీ కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి, ఆ అందం కాపాడుకోవాలంటే వీటిని వేసుకో అన్నారు. అరే, ఎందుకని పాపం పుణ్యం తెలియని వాళ్ళని కష్టపెడుతున్నారు? సారీ మేడం, మా మేడం దగ్గర కూడా ఇటువంటి శాండిలే ఉంది, అందుకనే తను కన్ఫ్యూజ్ అయ్యాడు. వాట్ ఎవర్. ఇక మీదట నా మీద నిందలేసే ముందు బాగా గుర్తుంచుకోండి, ఈ ఏరియాలో నేను ఒక దొంగని, పెద్ద మనిషిని. రండి హనీ. హనీ, నువ్వు ఏం చేస్తున్నావు? ఈ సమయానికి మనం అందరం అయిపోయి ఉండేవాళ్ళం. ఏంటి అనుమానమా? నేను చెప్పేది వినండి, వాళ్ళిద్దరూ పెద్ద దొంగలు. ఈ రోజు అందరూ నీ కళ్ళకి దొంగలా కనిపిస్తున్నారు. రా, వెళ్ళి మేడంకి గిఫ్ట్ ఇద్దాం. నిజం చెప్పాలంటే ఈ రోజు అత్తరు కొట్టేశావు. అందరు ముందు వచ్చి నువ్వు నన్ను కాపాడేశావు. నిజంగానే నీకు ధైర్యం ఎక్కువ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేనుంచుకున్న కలర్ బ్లూ ఇంకు, నా బ్లూ కలర్ చొక్కా కనపట్లేదు. చప్పట్లు. కన్నా సార్ ఎందుకు ఇలా నిలబడ్డారు? ఎలకని పట్టుకోవడం కోసం పిల్ల ఎక్కడో దాక్కుంది, నా బ్లూ షర్టు ఎక్కడో పోయింది. అక్కడ ఒక అబ్బాయి బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, అది కన్నా సార్ షర్టే. వాడు దొంగలించుకొని వెళ్ళిపోయాడు. అబ్బాయా? గురువు, నా దగ్గర అబ్బాయి అడ్రస్ అడగడానికి వచ్చాడు. వాడు నీళ్లు తాగాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. నా శాండల్స్ ఏమైపోయాయి? పిల్లలు, మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడం, మాకు టాప్స్ బాగా నచ్చాయి, అందుకని అవి మీకు గిఫ్ట్ గా కొనుక్కొచ్చాము. వావ్, నిజంగా ఇది అద్భుతంగా ఉంది పిల్లలు. మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. వెల్కమ్ మేడం. ఓహో జోర్దార్, నా శాండల్స్ కనపడడం లేదు. మీరు కాస్త వెతికి చూస్తారా? లేదా ఎక్కడైనా చూసారా? మేడం, డ్రాయింగ్ రూమ్ లోనే దాన్ని పెట్టాం. అలాగా? కానీ కొద్దిసేపటి క్రితం ఒక సేల్స్ గర్ల్ మన ఇంటికి వచ్చింది. ఆ తర్వాత నా శాండల్స్ కనపడకుండా పోయాయి. చూసారా, నేను చెప్పాను కదా, ఆ అమ్మాయి కూడా ఒక దొంగే. అయితే హనీ చెప్పింది నిజమే. మన మేడం శాండిల్ ని ఒక సేల్స్ గర్ల్ తీసుకెళ్లారు. కన్నా సార్ నీళ్లు తెచ్చే లోపు ఇంకొకరు టీ షర్ట్ తీసుకుని వెళ్ళుంటారు. మా ఆయన ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని అందరినీ ధ్వంసం చేసేస్తారు. ఆయన ఎవరో మీకు తెలీదా? బాక్సర్, బాక్సర్, బక్ బక్. మేము మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? బక్ 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 బక్. టీవీ చూడడానికి ఎంత దూరం వచ్చారా? మీకెందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఒక కొరియర్ బాయ్ వచ్చి మా ఇంటి టీవీ రిమోట్ ని దొంగిలించాడు. మా హస్బెండ్ మ్యాచ్ ఈ రోజు రాబోతోంది. నా హస్బెండ్ ఒక బాక్సర్. బక్ 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 బక్. ఇలా రండి, అందరూ మీ బుర్రని కాస్త పదును పెట్టండి. ఎవరైనా ఒక అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి ఒక రోగిలా వచ్చి నా సెటస్కోప్ ని దొంగిలించింది. తమ్ముడు, ఇన్ని అబ్బాయిలు అమ్మాయిలు దొంగలుగా మారిపోయారు. ఎక్కువ మంది కాదు, వాళ్ళు 2 మాత్రమే. వాళ్ళని మనం మార్కెట్ లో చూసాం. వాళ్ళు చాలా స్మార్ట్ తెలుసా? వాళ్ళు రకరకాల
రకరకాల క్యారెక్టర్లు చేసి అద్భుతంగా మెప్పించారు తెలిసినా. కానీ వాళ్ళు మేడం వేసుకునే శాండిల్ ని దొంగిలించి ఉండకూడదు. ఇలారా ఇప్పుడు ఏదో నువ్వు అన్నావే, దానికి ఏంటి అర్థం చెప్పు? మా వస్తువులను దొంగిలించడం కరెక్టా? ఏది కరెక్ట్ గా లేదు. ఆ దొంగలిద్దరూ మన ఏరియాలోనే తిరుగుతూ ఉన్నారు. పదండి ఫ్రెండ్స్, వెళ్ళి వాళ్ళని కనిపెడదాం. అందరి వస్తువుల్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం. నువ్వు దొంగలించకపోతే ఆ సబ్బు ఎక్కడికి పోయింది? లేదు, నేను దొంగను కాదు రమేష్ అన్నయ్య. మీకు తెలీదా పరిస్థితులు మనుషుల్ని ఎలా మార్చేస్తాయో? ప్రస్తుతానికి ఒక సోపు రేట్ ఎంతో మీకు తెలీదా రమేష్ అన్నయ్య? మిత్రులారా, ఆమె ఆ దొంగ అనుకుంటాను. ఏంటి అనుమానమా? అవును, సరిగ్గా చెప్తున్నావు. అటు చూడు, తను మేడం శాండిల్స్ ని వేసుకుంది. వస్తారు, నన్ను కాపాడడానికి నా హీరో తరుణ్ వస్తారు. ఖచ్చితంగా వస్తారు. నేనొచ్చేసాను మిత్రమా. నా ఏరియాకొచ్చి దొంగతనం చేస్తున్నావా? తనకంటూ సొంతంగా కోర్టు లేని వాళ్ళు మిగతా వాళ్ళ కొట్టుకెళ్లి దొంగిలించరు. అర్థమైందా? ఇన్స్పెక్టర్ గారు, మీరా? అందులోనూ ఒంటరిగా వచ్చారు? నా ఆట వేరేలా ఉంటుంది. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. అది గుంపుగా వస్తే దానికే అసహ్యం. యు ఆర్ అండర్ అరెస్ట్. నిన్ను స్టేషన్ కి తీసుకువెళ్తాను. అరే, ఇతను ఆ షర్టు దొంగిలించిన అతను. ఫాలో చేయండి. శబాష్ 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 శబాష్. దొంగలను పట్టుకోవడానికి ప్లానెస్ వచ్చాం, కానీ మనం స్కూటర్ తీసుకురాలేదు. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? ఆ సంగతి నేను చూసుకుంటా. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఇలా చూడండి, బయటికి రండి. మీ పేపర్స్ ని నేను చెక్ చేయాలి. ఇంతలావుగా ఉన్నావు, ఎలా పరిగెడతావు? నాకు పరిగెట్టాల్సిన పని లేదండి. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నా బండిలోనే వెళ్ళిపోతానా? వెరీ గుడ్. బండి నా బండి. మిత్రులారా, ఆ దొంగలు కారు దొంగలించి అందులోనే తప్పించుకు పారిపోతున్నారు. రైట్ సైడ్ లో వెళ్ళండి. ఆ బంగ్లాకే వెళ్ళారు. ఏంటి అనుమానమా? నువ్వు సరిగ్గానే చెప్తున్నావా? నేను మేము నమ్మొచ్చా? అరే, ముందు నమ్మండి. లోపలికి వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తెలివైన వాళ్ళలా ఉన్నారు. మనల్ని మోసం చేసి పారిపోతారు. లెక్క కరెక్ట్ గా ఉండాలి బాబీ. నా యాక్టింగే ఈ రోజు నిన్ను కాపాడింది. చూసావుగా ఈ రోజు నేను ఎంత బాగా డైలాగులు మాట్లాడాను. ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టి పైన సత్యం చేస్తున్నారా? ఈ మట్టిలోనే మిమ్మల్ని కప్పెట్టేస్తాను. దీన్నే పంచ్ డైలాగ్ అంటారు. ఏంటి అనుమానమా? ఈ డైలాగులు ఊరికే చెప్పావా లేదా డబ్బులు ఏమైనా కావాలా? ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. నీ డైలాగ్ అదిరిపోయింది బాబీ. ఈ రోజు మేము నిన్ను చెక్ చేయబోతున్నాము. ఈ రోజు మేము చేసే చెక్ లో నువ్వు చికెన్ గా మారిపోతావు. దొంగిలించిన వస్తువులన్నీ ఎక్కడ, అవి మీరు ఎక్కడ దాచిపెట్టారా? నాకు అడవి పిల్లిలంటే చాలా ఇష్టం. ఒక పిల్లిని చూసుకోవడం మామూలు కష్టం కాదు, పెద్ద కష్టం. మీలాంటి వాళ్ళని పట్టుకోవడంలో మేము పర్ఫెక్ట్, కానీ పర్ఫెక్ట్ ని ప్రూవ్ చేయడంలో ఇంపాసిబుల్. ఇప్పుడు నిన్ను కొట్టడానికి మేము పర్ఫెక్ట్. చూడండి, నన్ను పట్టుకోవడం అంత సులువు అనుకుంటున్నారా ఏంటి? అందుకు పైనుంచి ఒకరు దిగి రావాలి తమ్ముడు. ఒకటి ఎలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు. ఒకే క్యారెక్టర్ లో నుంచి డైలాగ్ మాట్లాడు. ఇలా డైలాగ్ మాట్లాడుతూ కూర్చుంటారా, లేకపోతే యాక్షన్ లోకి దిగుతారా? ఎందుకంటే నేనే అసలైన హీరో. ఎంత బాగా డైలాగ్ చెప్తున్నానో అదే విధంగా యాక్షన్.
చూసారా ఇతన్ని కొట్టడానికి ముందే కింద పడిపోయారు. గొడవ పడడం కూడా చేత కాలేదు. ఈ గేమ్ లో పాత ప్లేయర్ ని నేను. ఇందులో ఓటం అనేది నా చరిత్రలో లేదు. తమ్ముడా ఈవిడికి సరిగ్గా గురి చూసి కొట్టడం కూడా రావట్లేదు. ఏమిటి వీళ్ళు యాక్టర్స్ కాదా? ఫైటింగ్ చేసేలాగానే యాక్టింగ్ కూడా అలవాటైపోయినట్టుగా ఉంది. అరే కట్ కట్ కట్! ఎందుకని మీరందరూ నిజంగానే కొడుతున్నారు? ఎందుకంటే ఇదేమీ షూటింగ్ కాదు. పట్టుకున్నాను కదా, నేను ఒక్కసారి కమిట్ అయిపోయానంటే నా మాట నేనే వినను. మీరు ఎంతో గొప్ప యాక్టర్. మీరు దొంగతనం చేయాల్సిన అవసరం లేదుగా. ఏంటి అనుమానమా? మా ఇష్టానికి మేము చేస్తాం. అది అడగడానికి నీకు హక్కు ఇచ్చింది ఎవ్వరు? ఇది మా స్టైల్. యాక్టింగ్ చేసి ప్రజల్ని మోసం చేస్తాం. దానికి బదులుగా మాకు కావాల్సిన డబ్బులు, వస్తువులు దొరుకుతాయి. అందుకోసమే సులభంగా దొరుకుతాయి, సంతోషంగా దొరుకుతాయి. తప్పు చేస్తే దానికి తగ్గ శిక్ష అనుభవించి తీరాలి. ఇప్పుడు జైల్లో ఉండేటట్టు యాక్టింగ్ చేయండి. యాక్టింగ్ మీ దగ్గర నుంచి తప్పించుకుంటుంది, మీరు కూడా దొంగిలించుకునే ఉంటారు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.